సో హాయ్ ఆల్. పంచభూతాలకి నవగ్రహాలకి అధిపతి శివుడు. సో అవి మనకు అనుకూలంగా ఎలా మారుతాయో మనం ఈ వీడియోలో చూద్దాం. పంచభూతాలు ఏవి? ఆకాష్, వాయు, అగ్ని, జల. యూనివర్సల్ స్పేస్ అండ్ ద డివైన్ ఫైర్. యూనివర్సల్ స్పేస్ అంటే ఏంటంటే మనం చూడలేని ప్రపంచం. ఇంకా డివైన్ ఫైర్ అంటే అగ్నికి మించిందనమాట. ఇప్పుడు ఈ పంచభూతాలని శాసించేది ఒక్కడే, పరమశివుడు. సో మనం పరమశివుణ్ణి పట్టుకుంటే, పరమశివునికి రోజు అభిషేకం చేస్తే, పరమశివుణ్ణి నమ్మి కొలిచి అతనికి అభిషేకం చేస్తే అప్పుడు పంచభూతాలు అనేటివి మనకి సహకరిస్తాయన్నమాట. నీకేం కాకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాయన్నమాట. అడ్డంగా నిలబడిపోతాయి ఏమన్నా వచ్చినా సరే. అభిషేకం చేయడం వల్ల నవగ్రహాలు, పంచభూతాలు అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. పంచభూతాలను శాసించే స్థాయి ఆయనది. సో ఆయనకి మనం పూజిస్తే అప్పుడు పంచభూతాలు అనేటివి మనకు సహకరిస్తాయి అన్నమాట. సో నీ హార్ట్ని, నీ మైండ్ని నీ కంట్రోల్లో ఉంచుతాయి. ఎప్పుడైనా సరే మన హార్ట్, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటాయి. నువ్వు వాటి కంట్రోల్లో ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాలు 9. సో ఇందులో మన మీద నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్స్ ఉంటాయన్నమాట. మొదటిది వచ్చేసి సూర్యుడు ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటే విల్ పవర్ అనేది ఇస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం సూర్య భగవానునికి మనం నమస్కరిస్తామో, ఆయనకి నీరు సమర్పిస్తామో ఆ సమయంలో మనకి మర్యాద, ఆత్మగౌరవం అనేది పెరుగుతుందన్నమాట. బయట రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇందులో నెగిటివ్ సైడ్స్ ఏంటంటే ఈగో క్లాషెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఉంటాయన్నమాట, హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్. నెక్స్ట్ వచ్చేసి మూన్. తెలుసు కదా, ఈ చంద్రుడిని శివుడు తన తల మీద ధరిస్తాడనమాట. సో చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుందంటే పీస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట లైఫ్. క్రియేటివిటీగా ఆలోచిస్తారు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట. సో ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇందులోనే నెగిటివ్ ఏంటంటే స్లీప్ డిసార్డర్స్, ఇంకేంటంటే మెంటల్గా ఇన్స్టెబిలిటీ, అంటే స్టేబుల్గా ఉండలేకపోవడం. సో నెక్స్ట్ వచ్చేసి మార్స్. వీళ్ళు లాజికల్గా థింక్ చేస్తారు, స్ట్రాంగ్ విల్ పవర్, కరేజ్, ప్యాషన్ లైఫ్ మీద అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట మార్స్ ప్రభావం ఉన్న వాళ్ళకి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ యాంగర్ ఇష్యూస్, ఫిజికల్ యాక్సిడెంట్స్ అనమాట. సో ఫిజికల్ ఇంజురీస్ అనేటివి ఎక్కువ చూపిస్తాయి అనమాట. మామూలుగా యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదా తెలియకుండానే సడన్గా, సో అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి మెర్క్యూరీ. సో ఇది ఎలా చూపిస్తుందంటే బిజినెస్ పరంగా చాలా హైట్స్లో ఉంటారనమాట మార్స్ ప్రభావం ఉన్న వాళ్ళు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కూడా చాలా టాప్ నాట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ప్రభావం చూపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం నెగిటివ్ మిస్అండర్స్టాండింగ్స్. మనం ఇప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్స్, దానివల్లనే చాలా రిలేషన్స్ అనేటివి బ్రేక్ అవుతూ ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఆపోజిట్ అనమాట, నర్వస్నెస్, అంటే మాట్లాడలేకపోవడం, ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా వాళ్ళకి సహకరించారనమాట, అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో గురు ప్రభావం ఎలా చూపిస్తుందంటే స్పిరిచువాలిటీ, అంటే ఒక దైవం మీద చాలా భక్తి పెరగడం, సో దైవాన్ని నమ్మడం, లక్ అనమాట, అంటే సడన్గా లక్స్ రావడం, కలిసి రావడం. అండ్ ద సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఏంటంటే పూర్ ఇంట్రాక్షన్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళు ఏదన్నా అనుకొని ఇంట్రాక్ట్ చేద్దాం అనుకున్నా సో వాళ్ళకి కలిసి రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి శుక్ర వచ్చేసి బ్యూటీ అండ్ లవ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, లగ్జరీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో శుక్ర ప్రభావం ఉన్న వాళ్ళకి వెల్త్, అట్ ద సేమ్ టైం టాలెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా నెగిటివ్ ఏంటంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండవు అనమాట. వీళ్ళు ఏ రిలేషన్షిప్స్లో ఉన్నా అవి బ్రేక్ అవ్వడాలు అలాంటివి చూస్తుంటాం ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి శని ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే మన కర్మ నుంచి అన్నీ మనకు అవుతుంటాయి అన్నమాట ఈ జన్మలో. సో అది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ప్రభావం ఉన్న వాళ్ళు పేషెన్స్గా ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది వస్తుందన్నమాట.
ఇందులో నెగెటివ్ ఏంటంటే శని ప్రభావం ఉంటే సో డిలేస్ అవుతుంటాయి అన్నమాట సక్సెస్‌లో. చాలా డిలేస్ అవుతుంటాయి. ఇంకోటేంటంటే వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు వాళ్ళ ప్రపంచం నుంచే. సో, ఓ టైప్ ఆఫ్ డిప్రెషన్ టైప్ అన్నమాట. సో, అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాహు. రాహు ప్రభావం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటుంది వాళ్ళది. ఎప్పుడూ యూనిక్‌గా ఉండరనమాట వాళ్ళు. చాలా థింకింగ్ అనేది చాలా హైలో ఉంటుంది. సడన్ సక్సెస్ వస్తుంది. అచీవ్‌మెంట్ అనేది అవుతారు. రాహు ప్రభావం ఉన్నవాళ్ళు నెగెటివ్ ఎలా ఉంటుందంటే ఆహ్, కానరాని శత్రువులు ఎక్కువుంటారనమాట. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అబ్సెషన్ అంటే ఏదన్నా ఇప్పుడు కావాలి అంటే అది అబ్సెషన్. సో, వాళ్ళు చాలా డీప్‌గా కనెక్ట్ అవుతారనమాట. సో, అంత అబ్సెస్డ్ అయి ఉంటారు వాళ్ళు. సో, నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి కేతు. కేతు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ప్రభావం ఉన్నవాళ్ళు పాజిటివ్ సైన్ ఏంటంటే స్పిరిచ్యువాలిటీలో డీప్ ఉంటారనమాట వాళ్ళు. చాలా లోపల చాలా భక్తి ఉంటుందనమాట. డీప్ స్పిరిచ్యువాలిటీ ఇన్‌సైడ్ అంటారు. లాసెస్ సడెన్‌గా వస్తాయన్నమాట. సడెన్ లాసెస్ అనేటివి బర్డెన్స్ ఎక్కువైపోతాయి. సో, ఇందులో నెగెటివ్ వచ్చేసి డిటాచ్‌మెంట్స్, ఇంకా లాసెస్, ఫినాన్షియల్ లాసెస్, ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువుంటారు. అంటే ఒక్క టార్గెట్‌ని చేయలేకపోతారు. ఇప్పుడు ఒక ఎయిమ్ ఉంటది గదా! ఆ ఎయిమ్‌ని వాళ్ళు ఆహ్, కరెక్ట్‌గా పెట్టుకోరనమాట. అలాంటి ప్రభావాలు చూపిస్తాయన్నమాట. సో, ఇప్పుడు పాయింట్ ఏంటంటే సో, నవగ్రహాల ప్రభావం మనకి బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్‌లో చూపిస్తుందనమాట మనకి. సో, మనం దాన్ని బ్యాలెన్స్ చెయ్యగలిగే శక్తి మన లోపల ఉండాలనమాట. అలాంటి శక్తి రావాలి అంటే మనము రోజు శివాభిషేకం జేయాలి. శివుని పూజ చేయాలి, శివున్ని ఆరాధించాలి, శివార్చన చేయాలి, శివాభిషేకం రోజు ఇంట్లో చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం అభిషేకం చేయడం వల్ల, మనం శివుని భక్తులంగా మారడం వల్ల, ఈ నవగ్రహాల ప్రభావం అనేది మన మీద బ్యాలెన్స్‌గా చూపిస్తుందనమాట. అట్ ద సేమ్ టైమ్ మనము ఆహ్, మన లోపల తట్టుకునే శక్తిని గూడా మనకొస్తుందనమాట. మనకిస్తాడు ఆ పరమశివుడు. ఇవి నవగ్రహాలనేటివి మన కర్మ ఆధారంగా మనకి కనెక్ట్ అవుతాయన్నమాట. మనము ఎలాంటి కర్మ పోయిన జన్మలో చేసుంటే అలాగా మనకి కర్మ ప్రభావం చూపిస్తుంది. సో, ఇవి గూడా మనం తొలగించుకోవాలి, ఇవి కూడా మనకు అనుకూలంగా మారాలి అంటే అది మనము శివుణ్ణి ఆరాధించడం వల్లనే అవుతుంది. అభిషేకాన్ని చేస్తే కర్మని కూడా తీసేసే శక్తి శివునికుందనమాట. సో, రోజు అభిషేకం చేయండి, శివుడిని ఆరాధించండి, నమ్మండి, ఉన్నాడని నమ్మి అభిషేకం చేయండి. సో, మిమ్మల్ని నవగ్రహాలు, పంచభూతాలు మీకు సహకరిస్తాయి. అన్నీ మీకు సహకరిస్తాయన్నమాట. సో, నమ్మండి, చేయండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అందరికీ తెలియాలి. సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. హర హర మహాదేవ శంభో శంకర.